బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 161. నందోద్ధవ సంవాదము 162. గోపికలు యుద్ధవుని గనుట 163. భ్రమర గీతములు 164. ఉద్ధవుడు గోపికలను రార్చుట 165. ఉద్ధవునికడ గోపికలు వగచుట 166. కుబ్జగరుహంబున కేగుట 167. కుబ్జతో క్రీడించుట 168. అక్రూరుడు పొగడుట. ఆ పుణ్యాత్ముని కౌగిలించుకొని నందాభీరుడానంది అయి మా పాలింటికి కృష్ణుడీ తడనుచున్ మన్నించి పూజించి వాంఛాపూర్ణంబుగా మంజులా నమిడి మార్గాయాసముంబాపి సల్లాపోత్సాహము తోడనిట్లనియే సంలక్షించి మోదంబునన్. దశమ స్కంధము పూర్వ నందోద్ధవ సంవాదము. నందుడు ఆ పుణ్యాత్ముడిని ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు. ఇతడు మా పాలిటి గోపాలకృష్ణుడు అంటూ సాదరంగా మన్ననలు చేశాడు. కడుపునిండా కమ్మని భోజనం పెట్టించాడు. ప్రయాణం బడలిక పోగొట్టాడు. ముచ్చటలాడే కోరికతో ఉద్ధవుడితో ఎంతో సంతోషంగా ఇలా అన్నాడు. నా మిత్రుడు వసుదేవుడు సేమంబుననున్నవాడే చెలువుగ పుత్రుల్ సేమంబున సేవింప మహామతుండైన కంసుడడగిన పిదపన్. నా చెలికాడు వసుదేవుడు క్షేమమే కదా. గర్వాంధుడైన కంసుడు కనుముసక తన కుమారులు చక్కగా సేవలు చేస్తుంటే సుఖంగా ఉన్నారు కదా. అన్నా భద్రమే, తల్లిదండ్రులమమున్ హర్షించి చింతించునే. తన్నుంబాసిన గోపగోపికల మిత్రవ్రాతమున్ గోగణంబు నిత్యంబు తలంచునే. వన నదీ భూముల్ ప్రసంగించునే. వెన్నుండెన్నడు వచ్చునయ్యా, వెన్నుండెన్నడు వచ్చునయ్యా ఇటమా వ్రేపల్లెకున్ ఉద్ధవా. వెన్నుండెన్నడు వచ్చునయ్యా ఇటకున్, వెన్నుండెన్నడు వచ్చునయ్యా ఇటమా వ్రేపల్లెకు ఉద్ధవా. ఉద్ధవ, మమ్మల్ని తల్లిదండ్రులను కృష్ణుడు సంతోషంతో తలుచుకుంటూ ఉంటాడా? తనకి దూరంగా ఉంటున్న గోపగోపికలను, చెలికాండ్రను, ఆలమందలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాడా? ఇక్కడి వనాలను, నదులను గూర్చి ముచ్చటిస్తూ ఉంటాడా? వెన్నుడు ఇటు మా వ్రేపల్లెకు ఎప్పుడు వస్తాడయ్యా? అంకిలి కలుగగా మాగ కలంకేందుని పగిది కాంతిలసితంబగు తత్పంకజనయను నినెమ్మొగమింక విలోకింపగలదే ఈ జన్మములో. మచ్చలేని చంద్రుడిలా అందాలు చిందే కాంతులు వెదజలే ఆ కమలాక్షుని నిండుమోము కమ్మగా చూసే అదృష్టం మళ్లీ మాకు ఈ జన్మలో లభిస్తుందా అని హరిమున్నొనరించిన పనులెల్లను చెప్పి
బాష్పాకులలోచనుడై డగ్గుత్తికతో వినయంబున నుండే గోపవీరుండంతన్ అని గోపాశ్రేష్ఠుడు నందుడు పలికాడు. శ్రీకృష్ణుడు మునుపు చేసిన కృత్యములు అన్నీ మళ్లీ మళ్లీ చెప్పి చెప్పి బొంగురుపోయిన కంఠంతో మాటాడలేక కన్నీటితో కలకబారిన కన్నులు కలవాడై మిన్నకున్నాడు. పెనిమిటి బిడ్డని గుణములు వినుతింప యశోద ప్రేమ విహ్వలమతి అయి చనుమొనల పాలు గురియగా కనుగొనలను జలములొలుకగా బెగిలియన్. అలా భర్త కృష్ణుడి గుణాలు వర్ణిస్తుంటే నందుడి భార్య యశోద మనసు ప్రేమతో పరవశమై చలించి పోగా చనుమొనల నుండి పాలు జాలువారాయి, కనుకొనల నుండి కన్నీరు ధారలు కారాయి. ఇట్లు గోవింద సందర్శనాభావ విహ్వలులైన యశోదానందులకు ఉద్ధవుండు ఇట్లనియే. కృష్ణుడు కనబడకుండా ఉండడంతో బెంగ పట్టుకున్న ఆ యశోదానందులతో ఉద్ధవుడు ఇలా అన్నాడు. జననీ జనకుల మిమ్ముంగనుగొన శీఘ్రం బెవచ్చు కని భద్రంబుల్ వనజాక్షుండొనరించును మనమున వగవకుడు ధైర్యమండనులారా. మీరు ధైర్యంగా ఉండండి. కృష్ణుడు త్వరలోనే వస్తాడు. తల్లిదండ్రులైన మిమ్మల్ని చూస్తాడు. మీకు శుభములు చేకూరుస్తాడు. చింతించకండి. బలుడు కృష్ణుడు మర్త్యులే వసుమతి భారంబు వారింప వారల రూపంబుల పుట్టినాడు హరి నిర్వాణ ప్రభుండెవ్వడుజ్వలుడై ప్రాణ వియోగ కాలమున తత్సర్వేషు చింతించు వాడలఘు శ్రేయము పొందు బ్రహ్మమయుడై అర్కాభుడై నిత్యుడై. ఈ రామకృష్ణులు సామాన్య మానవులు కారు. మోక్షము ఇచ్చే ఆ శ్రీ మహావిష్ణువే భూభారాన్ని దించడం కోసం రామకృష్ణుల రూపాలలో అవతరించాడు. జ్ఞానియే ప్రాణం పోయేటప్పుడు సర్వమునకు ప్రభువైన ఆ హరిని స్మరించినవాడు బ్రహ్మస్వరూపుడై సూర్యుడి వలె తేజోవిరాజితుడై నిత్యత్వం పొంది ముక్తిరూపమైన శ్రేయస్సు చూరగొంటాడు. అట్టి నారాయణుండఖిలాత్మభూతుండు కారణమానవాకారుడైన చిత్తంబులతనిపై చేర్చి సేవించి తిరతి కృతార్థులరైతి రణవరతము శోభిల్లు నిందన జ్యోతి చందంబున అఖిల భూతములందునతడు అతనికి జననీ జనక దార సఖి పుత్ర బాంధవ శత్రుప్రియా ప్రియజనులు లేరు. జన్మకర్మములును జన్మంబులును లేవు శిష్టరక్షణంబు సేయు కొరకు గుణవిరహితుడయ్యు గుణియై సర్వరక్షణ వినాశకేళి సలుపుచుండు. సర్వజీవులయందు ఆత్మగా ఉన్నవాడు కారణవశంచే మానవ విగ్రహం గైకొన్నవాడు అయిన అటువంటి శ్రీమన్నారాయణుడు మీద మీరు మనసులు లగ్నం చేసి కొలిచారు. మీరు పరమ ధన్యులు అయ్యారు. ఆయన కట్టెలలో నిప్పు చొప్పున ఎల్లప్పుడూ సకల జీవుల యందు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టము, విరోధి, ఇష్టుడు, అనిష్టుడు అంటూ ఎవ్వరూ లేరు. ఏ జనన మరణాలు లేవు. సజ్జనులను సంరక్షించుట కొరకు త్రిగుణరహితుడు అయినప్పటికీ గుణములు ధరించి సృష్టి స్థితి లయములు అనే లీలలు సాగిస్తూ ఉంటాడు అని మరియు పెక్కు విధంబుల హరిప్రభావంబులు పుణ్యసించుచు ఆరేయి గడపి మరునాడు దధి మథన శబ్దంబులా కన్నించుచూ లేచి కృతానుష్ఠానుండై ఉద్ధవుండొక్క రహస్య ప్రదేశంబుననున్న సమయంబున
దశమ స్కంధము పూర్వ గోపికలు యుద్ధవుని గనుట అని ఉద్ధవుడు అనేక విధాల శ్రీకృష్ణుడి మహిమలను గురించి చెప్తూ ఆ రాత్రి గడిపాడు. వేకువనే పెరుగు చిలుకుతున్న చప్పుళ్లు విని నిద్రలేచాడు. నిత్యానుష్ఠానాలు అన్నీ నెరవేర్చుకున్నాడు. తరువాత ఒక ఏకాంత స్థలంలో ఉన్నాడు. ఆ సమయంలో రాజీవాక్షుడు సుందరాస్యుడు మహోరస్కుండు పీతాంబరుండాజానుస్థిత బాహుడంబురుహ మాలాలంకృతుండుల్లసద్రాజత్కుండలుడొక వీరుడి చటన్ రాజుల్లుచున్నాడు. మా రాజీవాక్షుని భంగి అంచుగనిరా రాజాన్వయున్ గోపికల్. చంద్రవంశస్థు డైన ఉద్ధవుణ్ణి చూసి అక్కడికి వచ్చిన గోపవనితలు పద్మముల వంటి కన్నులు కలవాడు, అందమైన మోము కలవాడు, ఈ విశాలమైన వక్షము కలవాడు, పచ్చని పట్టుబట్టలు కట్టినవాడు, ఇవి మోకాళ్ల వరకు వేలాడు చేతులు కలవాడు, కలువల దండలు అలంకరించుకున్నవాడు, మెరుస్తున్న కుండలములు ధరించినవాడు అయిన ఒకానొక వీర పురుష పుంగవుడు మా కృష్ణుడి వలె ఇక్కడ ప్రకాశిస్తున్నాడు అని అనుకోసాగారు. కనీ లజ్జాసహిత సవిలోకనంబులు ముఖంబుల కుంచెలు వసంగనిట్లనిరీ. అలా చూసిన ఆ గొల్లభామినుల వదనాలు సిగ్గుతో కూడిన నవ్వులు చూపులతో అందాలు చిందుతున్నాయి. వారు ఉద్ధవుడితో ఇలా అన్నారు. ఎరుగుదు మేము నిన్ను వనజే క్షణమిత్రుడవీవు, కూరిమిన్మెరయుచు తల్లిదండ్రులకు మేలెరిగింప ప్రియుండు పంపగా వరలడు భక్తి వచ్చితివి. వారలనైన మనంబులోపలన్ మరవడు శౌరీ మేలు, మరి మాన్యులు రాజునకెవ్వరిచ్చటన్. మాకు నీవు తెలుసును. నీవు కమలముల వంటి కన్నులు కల కన్నయ్య నెచ్చెలివి. తన క్షేమ సమాచారాలు తల్లిదండ్రులకు చెప్పడం కోసం ఆయన నిన్ను ఇక్కడికి పంపించగా ప్రస్ఫుటమైన భక్తితో వచ్చావు. మా ప్రియుడు ఆ సూరసేన మహారాజు మనవడు తన అమ్మ నాన్నలను కూడా మరచిపోలేదు పోనీలే. ఇంకా ఆయనకు గుర్తు పెట్టుకోదగ్గవారు ఇక్కడ ఈ వ్రేపల్లెలో మరింకెవరు ఉన్నారుట. మునివరులైనను బంధుల ఘన సఖ్యము విడువలేరుగాక, విడువరే సనిమిత్త సఖ్యమాకటి పనిదీరిన నడులు విరుల వాయునో లేదో. బంధువులతోడి స్నేహానుబంధాన్ని సర్వసంగ పరిత్యాగులైన మహాత్ములు సైతం వదులుకోలేరు. మరి శ్రీకృష్ణుడు తన జనని జనకులకు ప్రియమాచరించడంలో వింత ఏముంది? కాని ఆకలి తీరిన పిదప తుమ్మెదలు పూలను విడవడం లేదా? అలాగే కొందరు ప్రయోజనం తీరిన స్నేహబంధం వదిలివేస్తారు కదా అని ఇటు గోపికల్ పలుక, అందొక గోపిక కృష్ణపాద చింతనమున జొక్కి చేరువను దైవవశంబునగాంచే. ఉజ్వల సునిశిత సద్వివేకము ప్రసూన మరంద మదాతిరేకమున్, ఘన మృదునాద సంచలిత కాముకలోకము చంచరీకమున్. దశమ స్కంధము పూర్వ భ్రమర గీతములు అని ఈ విధంగా గొల్లపడుచులు పలుకుతుండగా వారిలో ఒక గోపిక శ్రీకృష్ణ చరణ ధ్యాన పరవశురాలు అయింది. ఆమె తన సమీపంలో విధివశాన ఒక తుమ్మెదను చూసింది. అది బహు చురుకైన తెలివితేటలు కలది, పూతేను గ్రోలి మత్తెక్కినరి, తన మధుర మంజుల ఝుంకార స్వరంతో కాముకులను కలవరపెట్టునది అయిన ఒక గండు తుమ్మెద. కని హరితన్ను ప్రార్థింపబుత్తెంచిన దూతయని కల్పించుకొని ఉద్ధవునికి అన్యాపదేశం వై ఎరుకబడ
అయ్యళికిన్ తొయ్యలి ఇట్లనియే. అలా తుమ్మెదను చూసిన ఆ గోపిక తనను వేడుకోవడం కోసం ప్రియుడు పంపిన దూతగా కల్పించుకుని ఉద్ధవుడికి తెలిసేలా ఆ భ్రమరంతో అన్యాపదేశంగా ఇలా అనసాగింది. భ్రమరా దుర్జనమిత్ర ముట్టకుము, మా పాదాబ్జమున్నాగర ప్రమదాళీ కుజకుంకుమంకిత లసత్ప్రాణేశ దామ ప్రసూన మరందారుని తననుండవకుడన్నాధుండు మన్నించుగాక, మమున్నేపుచు పౌరకాంతల శుభాగారంబులన్ నిత్యమున్. ధూర్తుల మిత్రుడవైన ఓ మధుపమ, మా పాదపద్మాలు తాకకు, మా ప్రాణవల్లభుని పూమాలలయందలి మకరందం గ్రోలి, అక్కడ అంటిన మథురానగరపు కాంతల స్తన కుంకుమలతో ఎగబారిన నీ మోము అందాన్ని చూసి అతడు మన్నిస్తాడేమో గాని మమ్మల్ని విరహాలతో వేపుకు తింటూ అక్కడ నగర కాంతల శోభన గృహాలలో కులుకుతుండే నిన్ను మేము మాత్రం మన్నించము. ఒక పువ్వందలి తేనె ద్రావి మధుపా ఉత్సాహివై నీవు వేరొకటింబొందెడు భంగి మమ్మధర పీయూషంబునందేల్చి మాయ అకలంకోజ్వల యౌవనంబుగొని అన్యాసక్తుడయన్ విభుండగట, ఆతనికెట్లు దక్కె సిరి మిథ్యాకీర్తినమ్మెందుమీ. ఓ మధువులు పానీయం చేసే ఓ తుమ్మెద, ఒక పువ్వులోని మకరందాన్ని పానం చేసి దానిని విడిచిపెట్టి ఉత్సాహంగా మరో పువ్వును నీవు ఆశ్రయించినట్లే శ్రీకృష్ణుడు తన అధరసుధారసాన్ని మమ్మల్ని గ్రోలనిచ్చి మా అచ్చమైన ఉజ్వలమైన యవ్వనం దొంగిలించాడు. పిమ్మట అన్యకాంత ఆసక్తుడు అయ్యాడు. అయ్యయ్యో, ఇలాంటి చంచల చిత్తుడికి శ్రీమహాలక్ష్మి ఎలా కైవసం అయినదో, అతడి ఉత్తమ శ్లోకుడన్న కీర్తి వట్టి బూటకం అయినది కదే. భృంగా కృష్ణుడు మంచివాడనుచు సంప్రీతిం ప్రశంసించే ఈ సంగీతంబుననేము పొక్కుదుమే, తచ్చారిత్రముల్ వింతలే అంగీకారముగావు మాకు పురకాంతాగ్ర ప్రదేశంబులన్ సంగీతంబునరింపు వారిడుదు రోజన్నీకు ఇష్టార్థముల్. ఓ తుమ్మెద, నీలంగా ఉండే భృంగరాజువు కనుక రంగు సారూప్యం కొద్దీ శ్రీకృష్ణుడు మంచివాడని ఎంతో కీర్తిస్తున్నావు. నీ గానం విని మేము సొక్కిసోలిపోతాం అనుకున్నావేమో, అతని కథలు మాకు క్రొత్తవేమీ కాదులే. నీ సంగీతాలు మాకు అంగీకారం కాదు. ఆ మధురానగరి మగువల ముందుట నీ విద్య ప్రదర్శించు, వారు మెచ్చుకుని నీవు కోరేవి చక్కగా ఇస్తారు. సమదాళీశ్వర చూడు ఉజ్వలిత హాసభ్రూ విజృంభంబులన్ రమణీయుండగు శౌరిచే కరగరే రామల్ త్రిలోకంబులన్ ప్రమదారత్నము లక్ష్మి ఆదని పదాబ్జాతంబు సేవించు. నిక్కము మేమెవ్వరమా కృపాజలధికిం కారుణ్యము చేయగన్. నిక్కము మేమెవ్వరమా కృపాజలధికిం కారుణ్యము చేయగన్. మకరందాలు మిక్కిలిగా త్రాగి మదించిన ఓ తుమ్మెదల రాయుడా, మనోహరుడగు శ్రీకృష్ణుడి మందహాస ప్రకాశములకు బొమ్మముడి విలాసములకు కరిగిపోని కాంతలు స్వర్గ మధ్య పాతాళములనే ముల్లోకాలలో ఉండరు కదా. అన్నులమిన్న అయిన ఆ కమలాదేవియే అతని చరణ కమలాలను సేవిస్తూ ఉంటుంది కదా. నిజానికి ఆ దయాసాగరుడిని అనుగ్రహం పొందడానికి మేము ఏపాటివారములే. రోలంబేశ్వర
నీకు దౌత్యము మహారూఢంబు నీ నేరుపుల్చాలున్ మచ్చరణాబ్జముల్ విడువు మస్మన్నాథపుత్రాదులన్ లీలంబాసి పరంబూడించి తనకున్ లీనత్వము బొందు మమ్మేలా వాసె విభుండు ధార్మికులు ముని చందమున్ మెతురే. ఓ తుమ్మెదల రాయుడా, రాయబారం నడపటంలో నీవు చాలా గడసరివేలే. నీ నేర్పులు ఇక చాలు. మా చరణ పద్మాలను వదిలిపెట్టు. మా భర్త పుత్రాదులను చులకన చేసి పరిత్యజించి సద్వితిమాట తలపెట్టక తనతో లీనమై ఉన్న మమ్మల్ని ప్రభువు ఎందుకు విడిచిపెట్టాడు? ఇలాంటి వర్తనలు ధర్మాత్ములు మెచ్చుకుంటారా? వాలింజంపెను వేటకాని పగిదిన్ వంచించి దైత్యానుజన్లోలం బట్టి విరూపజేసెను బలిన్ లోభంబుతో గట్టి ఈ త్రైలోక్యంబు మొరంగి పుచ్చుకొనియన్ ధర్మజ్ఞుడే మాధవుండేలా షట్పద ఎగుమా వలన నీకెగింపగా నేటిగిన్. ఓ తుమ్మెదా, నీవు 6 కాళ్లున్న షట్పదానివేలే. తాను వేటకాడిలా వంచించి వానరరాజైన వాలిని వధించాడు. మరులుగున్న రావణుని చెల్లెలు శూర్ఫణఖను ముక్కు చెవులు కోసి విరూపను కావించాడు. బలిచక్రవర్తిని పేరాసతో బంధించి మోసపుచ్చి ముల్లోకాలు పుచ్చుకున్నాడు. లక్ష్మీవల్లభుడగు ఆ శ్రీకృష్ణుడు ధర్మమెరిగినవాడా, నీవేమో అతనిని కొనియాడుతావు. మా వల్ల తప్పేమున్నది చెప్పు. పన్నుగమింటిపై గగసి పారు విహంగములైన వీనులంతనొక మాటు విన్న గృహదార సుతాదుల బాపి విత్త సంపన్నదడించి సంసరణ పద్ధతి బాపెడువాడు నిత్యకాంక్షన్నెరినున్న మా బ్రతుకు సైచునయేల మధువ్రతోత్తమ. స్వేచ్ఛగా ఆకాశంలో ఎగే పక్షులు సైతం చెవులారా అతని పేరొక్క మాటు చెవులారా వింటే చాలు. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు మున్నగు వాటిని దూరం చేసి విత్తాధిక్యతను వదలగొట్టి సంసార మార్గం పోగొట్టే ఆ కృష్ణుడికి ఎడతెగని కాంక్షలతో తప్పకున్న మా బ్రతుకులు రుచిస్తాయా? చెప్పు. మధురమైనవే గ్రహించే వ్రతం పట్టిన ఓ చక్కని తుమ్మెదా, కమనీయంబగు వేటకాని పలుగా కన్నించి నికంబుగా తమ చిత్తంబుల చేర్చి చేరి హరుణుల్ తద్బాణ నిర్భిన్నలై అమితోగ్ర వ్యధనొందు భంగి హరిమాయాలాపమున్నమ్మి దుఃఖములం ఎందిది మంగళాస్త్రజనితోగ్రశాంతి ఇందిరా. ఓ తుమ్మెదా, ఆకర్షణీయమైన వేటగాడి పిలుపులు వినిన ప్రవస్యంతో ఆడుజింకలు చెంతకు చేరి వాడి బాణాలకు గురై అతి దారుణమైన బాధను పొందుతాయి. శ్రీకృష్ణుడి మాయ మాటలు నమ్మి మన్మథ బాణాల తాకిడికి సృక్కి మేము దుహకాల పాలయ్యాము. బంధుల బిడ్డలన్ మగల భ్రాతల తల్లుల తండ్రులన్ మనోజాంధత చేసి డించి శరణందిన మమ్ము వియోగ దుర్దశా సింధువులోన త్రోచి ఇటు చేరకపోవుట పాడిగాదు. పుష్పంధయ నీ అధీశునకు పాదవులంబడి వినవింపవే. ఓ తుమ్మెదా, పుష్పాలలోని మధువు గ్రోలే దానవు, పూలవలె మృదువైన దానివి. చుట్టాలను, సుతులను, భర్తలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను మనసును మతిస్తున్న ఈ అంధత్వముచే వదిలిపెట్టి తన్నే శరణు జొచ్చాము. అలాంటి మమ్మల్ని కాదని విరహాగ్ని కడలిలో త్రోసివైచి
ఈలాగున మా వంక చేరుకుండుట న్యాయము కాదని ప్రభువు శ్రీకృష్ణుడి కాళ్లమీద పడి గట్టిగా నొక్కి చెప్పు. కాంచనరత్న సంఘటిత సౌధంబులే మా కుటీరంబులు మాధవునకు, వివిధ నరేంద్ర సేవిత రాజధానియే మా పల్లె యదువంశమండనునకు, సురభిపాద ఫలతా శోభితారామమే మారణ్యము సింహమధ్యమునకు, కమనీయ లక్షణ గజతురంగంబులే మాధేనువులు కంసమర్దనునకు, రూప విభ్రమణై పునరూఢలైన మగువలమే మేము మన్మథునకు, ఏల చింతించు మము కృష్ణుడేల తలచు, పృథివినధిపులు నూతన ప్రియులుగారే, పృథివీ అధిపులు నూతన ప్రియులు కారే. లక్ష్మీవల్లభుడైన శ్రీకృష్ణుడికి బంగారమణులతో నిర్మింపబడిన మేడలు తప్ప మా పూరు గుడిసెలు కనబడతాయా? యదుకులమునకు అలంకారమైన యశోదానందనుడికి ఆనడానికి మా పల్లెటూరు ఏమైనా ఎందరో రాజులచే సేవింపబడు ముఖ్య పట్టణమా? సింహము నడుము వంటి నడుము గల శ్రీహరికి కనడానికి మా అడవి సువాసనలేను చెట్లతో పూతీగలతో చెలువారు ఉద్యానవనమా? కంస విధ్వంసి అయిన కృష్ణుడికి మా గోవులు సర్వ శుభలక్షితములైన ఏనుగులా గుగుములా? మన్మథునికి మన్మథుడైన ఆ వన్నెకాడికి గొల్లపడుచులమైన మేము రూప విభ్రమ విలాసములతో వినుతికెక్కిన విలాసినులమా ఏమి? కనుక ఆ శ్రీకృష్ణుడు మమ్ము గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఎందుకు మమ్మల్ని స్మరిస్తాడు? లోకంలో ప్రభువులు నవ్యత్వ ప్రియులు కదా అని మరియు ఇట్లనేక విధంబుల కృష్ణ సందర్శనలాలసలై పలుకుచున్న గోపికల వచనంబులు విని యుద్ధముండు మధురాలాపంబులనురార్చుచూనిట్లనియే. దశమ స్కంధము పూర్వ ఉద్ధవుడు గోపికల నూరార్చుట. ఈ విధంగాను ఇంకా అనేక రకాలుగాను కృష్ణ సందర్శనమందు ఆశ కలవారే మాట్లాడుతున్న గొల్లవధువుల మాటలు వినిన ఉద్ధవుడు తీయటి పలుకులతో వారిని ఓరడిస్తూ ఇలా అన్నాడు. జప దాన వ్రత హోమ సంయమ తపస్వాధ్యాయ ముఖ్యంబులన్ నిపుణుల్ కోరియునే విభున్ మనములన్ నిల్పంగలేరట్టి సద్విపులాకారునిపై మహామహిముపై విశ్వేశుపై మీ గజస్రపటు ధ్యానములిట్టు నిల్చునే భవచారిత్రముల్ చిత్రముల్. జపము, దానము, వ్రతము, హోమము, ఆత్మనిగ్రహము, తపము, వేదాధ్యయనం మొదలగు వాటి యందు మిక్కిలి నేర్పరులైనవారు కూడా ఏ భగవంతుడిని తమ మనస్సులలో ఎంత ప్రయత్నించినా నిలుపుకొనలేరో అలాంటి బాగా గొప్పవాడు మహామహిమోపేతుడు జగదధీశ్వరుడు అయిన శ్రీకృష్ణునిపై మీకు నిరంతరం దృఢమైన ధ్యానం ఈ విధంగా నెలకొని ఉన్నది కదా ఔరా. మీ చరిత్రలు బహు అద్భుతమైనవి. నను మీ కడకుం కృష్ణుడు పని పంపెడు వేళ పిలిచి పలికిన పలుకుల్ వినుడన్నియు వివరించెద వనజే క్షణలార మీరు వగవకుడింకన్. కలువ కన్నుల గోపిక కన్నెలారా, శ్రీకృష్ణుడు నన్ను మీ దగ్గరకు పంపే పని అప్పజెప్పుతూ నాతో చెప్పిన మాటలన్నీ మీకు వివరంగా చెప్తాను. వగపు మాని సావధానంగా వినండి.
అని హరివచనంబులుగా నిట్లనియే. అని ఉద్ధవుడు కృష్ణుడు చెప్పిన మాటలు అన్నీ ఇలా వినిపించాడు. ఎల్ల కార్యములకు నేను ప్రధాన కారణముగావున మీరు రమణులార కలుగదు మద్వియోగము చరాచర రూపములలో మహాభూతములు వసించు కరణి నుండుచు సర్వగతుడనై నే మన ప్రాణబుద్ధి గుణేంద్రియాశ్రయుండనాత్మయందు ఆత్మచేనాత్మ బుట్టింతు రక్షింతును దృంతు హృషీకభూత గుణగణాకారమాత్మలోకమొరు మిగులు నిబిడమాయానుభవమున నిత్య శుద్ధమాత్మ విజ్ఞానమయమునై అమరు గుణము ప్రకృతి కార్యమనోవృత్తి మనోవృత్తి పట్టి పొందు. ఓ రమణిమణులారా, నేను సమస్త కార్యములకు ముఖ్య కారణమై ఉన్నాను. నా ఎడబాటు మీకు కలుగదు. స్థావరజంగమాత్మకములైన సకల ప్రాణులలో పృథివ్యాపస్తేజోవైవాకాశములనే పంచ మహాభూతాలు ఉండే విధంగా నేను మనస్సునకు, పంచ ప్రాణాలకు, బుద్ధికి, ఇంద్రియ వృత్తులైన శబ్ద స్పర్శ రూపరస గంధాలకు, జ్ఞానకర్మేంద్రియాలకు ఆధారభూతుడను అయి ఉన్నాను. నాయందే నా సంకల్ప మహిమతో నాలో సూక్ష్మరూపమున అణిగియున్న చరాచర ప్రపంచాన్ని స్థూల రూపంతో సృజిస్తాను, రక్షిస్తాను, నశింపజేస్తాను. స్వరూపము చేత నిర్మలుడు జ్ఞానస్వరూపుడు అయిన జీవునకు ప్రపంచ స్వరూపం సత్వాది గుణములు లేదా భూతేంద్రియ గుణాలతో కలుగుతున్నది మాయకార్యము లైన జాగ్రత్ స్వప్న సుషుప్తులనే మనోవృత్తులందు అతడు దేవమనుష్యాద రూపాలతో తోచున్నాడు. కలగని లేచి మున్ను కలగన్న విధం సమస్త విధంబు కలగని లేచి మున్ను కలగన్న సమస్త విధంబు కలగాదలచిన భంగి మానస పదార్థముచే నిఖిలేంద్రియార్థముల్ బలమునగట్టి తజ్ఞుడు ప్రపంచములేదను తన్మనంబుదారలయక కట్టుడు బుధుల కవ్వల నుండొక భేదమున్నదే. నిద్ర నుండి మేల్కొన్నవాడు తాను స్వప్నంలో చూచినది అంతా అసత్యమని తలచినట్లు తత్వవేత్త మనసనే పదార్థంతో శబ్దస్పర్శాది సకల విషయాలను దృఢంగా నిరోధించి తనకన్నా భిన్నంగా ప్రపంచం లేదని చెబుతాడు. ఆ మనస్సును పండితులు విసుగు చెందకుండా అరికట్టడంతో అటుపై భేదభావం అన్నది ఉండదు. సాంఖ్యయోగ నిగమ సత్యతపోదమములు మనోనిరోధములు గడపలగాగనుండు జలధి కడపలగాగల నదుల భంగి నళిన నయనలారా. కలువ కన్నులు కల కన్నెలారా, నదులన్నీ కదలిపోయి కడకు కడలిని చేరినట్లు ఆత్మనాత్మ విచార రూపమైన సాంఖ్యము, యమ నియమాధికమైన అష్టాంగయోగము, వేదము, సత్యము, తపము, ఇంద్రియ నిగ్రహమైన దమము, మనోనిగ్రహము పొలిమేరగా కలిగి ఉంటాను. చెలువల్ దవ్వులనున్న వల్లభులపై చిత్తంబులంగూర్తురుత్కలికంజేరువ వారి కంటె నదియుంగాకెప్పుడు నన్ను మీరలు చింతించుచునుండగోరి ఇటు దూరస్థత్వము పొందిదిన్ తలకంబోలదు నన్ను గూడెదరు నిత్య ధ్యాన పారీణలై. స్త్రీలు సమీపంలో ఉన్నవారి కన్నా దూరంలో ఉన్న ప్రియుల పట్ల తహతహపాటుతో చిత్తములందు అనురక్తి కలవారే ఉంటారు. అంతేకాక మీరెల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉండాలి అని మీకు దూరంలో ఉన్నాను, భయపడకండి. నిరంతర ధ్యానపారంగతలే మీరు నన్నే పొందగలరు అని మీకు చెప్పుమని కృష్ణుండు చెప్పే అనవుడు ఉద్ధవునికి గోపికలు సంతసించి ఇట్లనిరి. దశమ స్కంధము పూర్వ ఉద్ధవునికడ గోపికలు వగచుట.
అని మీకు చెప్పమని శ్రీకృష్ణుడు నాకు చెప్పి పంపాడు అని ఉద్ధవుడు చెప్పాడు. ఆ పలుకులు వినిన గోపికలు సంతోషించి ఆయనతో ఇలా అన్నారు: ఇమ్ములనున్నవాడే హరి ఇక్కడికెన్నడు వచ్చి మాయుమలికంబువాపునే ప్రియూడిట వచ్చదనన్న సైతురే అమ్మధురాపురీరమణులడ్డము వత్తురుగాక చెల్లరే మమ్ము విధాత నిర్దయుడు మన్మథ వేదన పాలు చేజనే. శ్రీకృష్ణుడు సుఖంగా ఉన్నాడా? ఆయన ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? వచ్చి మా పరితాపం తీరుస్తాడా? మా ప్రాణేశ్వరుడు ఇక్కడికి వస్తానంటే ఆ మధురానగర అతివలు అడ్డగిస్తారు తప్ప సహిస్తారా? అయ్యయ్యో! దయమాలిన బ్రహ్మ మమ్మల్ని మన్మథ బాధలకు గురిచేశాడు కదా. మరచునకో మదిందలచి మాధవుడాయమునా తటంబునందరచుగా దివ్య సౌరఫలతాగృహసీమలనేముడాగగా మరువుల నుండి నీడలకు మమ్మెలయించి కలంచి దేహముల్ మరచినదేర్చి మాల్కొలిపి మన్మథలీలదేల్చు చందముల్. లక్ష్మీదేవి వలచినవాడు అయిన శ్రీకృష్ణుడు యమునా నది ఒడ్డున దివ్య పరిమళాలు వెదజల్లు పూపొదరిండ్ల నీడలకు మమ్మల్ని చేర్చి ఎలచి కలచి మేము మైమరపు చెందగా బుజ్జగించి ప్రోత్సహించి మమ్ము మన్మథ క్రీడలలో తేల్చిన ఘట్టాలు మరచన ఏమి? నీతో నర్మగృహంబులంబలుకునే మెల్ల వంశోల్ల సద్గీత భ్రాంతలమై కలిందతనయా తీరంబునంజేరినన్ చేతోజాత సుఖంబులందనిపి మా చిత్తస్థితుల్ చూడ లీలాతంత్రజ్ఞతడాగి మెల్లన మదాలాపంబులాలించుటల్. మేము అంతా వేణుగానం విని విభ్రాంతలమై యమున తీరానికి రాగా మమ్మల్ని మదనలీలలలో తనిపాడు. ఆ పైన మా మనోగతులు తెలుసుకోవడానికి విలాస తంత్రజ్ఞుడు కనుక ఎక్కడో దాగికొని ఉండి మెల్లగా మా మాటలు వినేవాడు. శ్రీకృష్ణుడు నీతో ఏకాంతంలో ఉన్నప్పుడు ఈ వృత్తాంతాలు అన్నీ చెప్తాడా? ముచ్చట వేళల చెప్పునే ముచ్చట వేళల చెప్పునే అచ్చుగమునే మునోమునప్పుడు జలముల్ సొచ్చిన మాచేలంబులు మృచ్చిలి ఇచ్చిన విధంబు మూలం బెల్లన్. కాత్యాయని వ్రతం కావించుటకు మేము వివస్త్రలమై స్నానార్థం నీళ్లలో ప్రవేశించినప్పుడు మా వలువలు దొంగిలించి మళ్లీ మా ప్రార్థనలపై చీరలు ఇచ్చిన విషయం గురించి శ్రీకృష్ణుడు నీతో ముచ్చటాడే వేళలలో చెప్తుంటాడా? ఏకాంతంబున నీదుపై నొరగి తానేమే నిభాషించుచో మా కాంతుండు వచించునే రవిసుతా మధ్య ప్రదేశంబునన్ రాగా చంద్రమయూఖముల్ మెరయగా రాసంబు మాతోడ అంగీకారంబునరించి బంధనియతిం క్రీడించు వినాణముల్. నీతో కృష్ణుడు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మీదకి ఒరగి నీతో ముచ్చట్లు చెప్తున్నప్పుడు పున్నమి వెన్నెల రాత్రి యమునా నది మధ్య భాగంలో మాతో రాసక్రీడలు నేర్పుతూ బంధరతుల్లో నచ్చిన నేర్పులు అతడు చెప్తుంటాడా? తనుబాసి యొక్కింత తడవైన నిట మీద నేలపై మేనులు నిలువవనుము. తనుబాసి యొక్కింత తడవైన నిట మీద నేలపై మేనులు నిలువమనుము. నేలపై మేనులు నిలువకయటమున్న ధైర్యంబులొక్కట తలగుమనుము.
ధైర్యంబులొక్కట తలగిన పిమ్మట చిత్తంబులిక్కడ చిక్కవను. చిత్తంబులిక్కడ చిక్కక వచ్చిన ప్రాణంబులుండగా పాయుననుము. ప్రాణములు ఓవమరి వచ్చి ప్రాణవిభుడు ప్రాణిరక్షకుడు తన్ను ప్రాణులెల్ల చేరి దూరంగ మరి ఏమి చేయువాడు. వేగ విన్నపమునరింపవే మహాత్మా. ఓ ఉద్ధవ, మహానుభావ, మా మాటలుగా ప్రాణేశ్వరుడికి ఇలా విన్నవించు. తనను విడిచి ఇక మీద కొంచెం సేపైనా మా దేహములు భూమ్మీద ఉండవని చెప్పుము. నేలపై మా శరీరములు నిలువకుండా పోవుటకు మునుపే ఒక్కసారిగా మా మనోధైర్యములు తొలగిపోతాయని చెప్పుము. మా మనోధైర్యాలు ఒక్కసారిగా తొలగిపోయిన పిదప మా మనసులు ఇక్కడ ఉండవని చెప్పుము. ఇక్కడ మనసులు నిలువకపోగా మా ప్రాణములు ఎగిరిపోవునని చెప్పుము. మా ప్రాణములు ఎగిరిపోయిన పిమ్మట ప్రాణేశ్వరుడగు తాను వచ్చినను జీవరక్షకుడగు తనను జీవులు అందరూ గుమికూడి నిందింపగా ఏమి చేయగలడు? నీవి సంగతి వెంటనే అతనికి విజ్ఞప్తి చేయుము. తగులరే మగలను మగువలు తగులదే తను మున్ను కమల. తగవు విడిచియున్ తగిలిన మగువల విడుచుట తగదని తను దగవువలుగ తగుదు హరికిన్. పడుతులు పురుషులను ప్రేమించరా? లక్ష్మి మునుపు తనను ప్రేమించలేదా? న్యాయము విడిచి మరి ప్రేమించే రమణిమణులను విడిచిపెట్టడం తగదు అనే న్యాయమును కృష్ణుడికి చెప్పడానికి నీవే తగినవాడవు. విభుడు మా వ్రేపల్లె వీధులనే తేన చూతుమే ఒకనాడు చూట్కులరా. ప్రభుడు మాతో నర్మ భాషలు భాషింప విందుమే ఒకనాడు వీనులరా. తనువులు పులకింప దయితుండుడాసిన కలుగునే ఒకనాడు కౌగిలింప. ప్రాణేశమమ్మేల పాసితివని దూర దొరుకునే ఒకనాడు తొట్రుపడగా. వచునే హరిమేమున్న వనము జూడ తలచునే భర్త మాతోడి తగులు తెరగు. తెచునే విధి మన్నాథు తిట్టువడక ఎరుగబలుకు మహాత్మా నీకెరుగవచ్చు. మా ప్రియతముడు వ్రేపల్లె వీధులకు రాగా కనుల పండువగా మేము ఒకరోజైనా చూడగలుగుతామా? మా ప్రభువు మాతో ప్రియంగా మాట్లాడే మాటలను ఒకనాడైనా వినులవిందుగా వినగలుగుతామా? వల్లభుడు చెంతకు రాగా ఒకరోజు అయినా ఒడలు గగుర్పొడిచేలా కౌగిలించుకునే భాగ్యము మాకు కలుగుతుందా? ఓ ప్రాణనాయక, మమ్మల్నెందుకు దూరం పెట్టావు అని తొట్రుపడుతూ తనను దూషించడానికి ఏ రోజైనా అవకాశం ఏర్పడుతుందా? కృష్ణుడు ఎప్పటికైనా మేమున్న ఈ బృందావనము చూడ్డానికి వస్తాడా? మా మనోవల్లభుడు అయిన శ్రీకృష్ణుడు తనకు మాతో కల సంబంధమును స్మరిస్తుంటాడా? మా చేత తిట్లు తినక ముందే బ్రహ్మదేవుడు మా నాథుని మా దగ్గరకు తీసుకొస్తాడా? ఓ మహాత్మా, ఇన్నియు నీకు తెలిసి ఉండవచ్చును కనుక మాకు వివరముగా చెప్పు అని దుఃఖార్ణవమగ్నంబైన గోకులంబును ధరింపుము రమానాథాయని గోపికలు వగచి
తదనంతరంబ మరియు ఉద్ధవ నిగదితంబైన కృష్ణ సందేశంబుల వలన విరహవేదనలు విడిచి ఉద్ధవుని పూజించిరి. ఇట్లు కృష్ణలీలా వర్ణనంబులు సేయుచు వ్రేపల్లను ఉద్ధవుండు కొన్ని నెలలుండి నందాదుల వీడ్కొని మరలి రథారుడుండై చని. ఆ విధంగా ఓ లక్ష్మీపతి, దుహక సముద్రములో మునిగిపోయిన గోకులాన్ని ఉద్ధరింపుమా అంటూ ఉద్ధవుడి ముందు గోపికలు శోకించారు. అటుపిమ్మట ఉద్ధవుడు తెలియజేసిన శ్రీకృష్ణ సందేశం వినివారు విరహవేదనలు విడిచి అతడిని పూజించారు. ఆ విధంగా శ్రీకృష్ణ లీలలు వర్ణిస్తూ ఉద్ధవుడు కొన్ని మాసాలు వ్రేపల్లెలో గడిపాడు. పిదప నందాది యదుపుంగవులను వీడ్కొని మధురకు బయలుదేరి రథం మీద వెళ్లాడు. సారమతి ప్రణుతి సేయుచు నారయనుద్ధవుడు గాంచనఘ సంహారిన్ మధురా నగర విహారిన్ రిపుజనమదాపహారిన్ శౌరిన్. ఆ విధంగా స్థిరచిత్తంతో శ్రీహరి సంకీర్తనలు చేస్తూ వెళ్లిన ఉద్ధవుడు పాపాలను పోగొట్టేవాడు, అఘాసురుని సంహరించినవాడు, శత్రువుల అందరి గర్వాన్ని అణిచేవాడు, మధురానగరంలో విహరించేవాడు అయిన శ్రీకృష్ణ భగవానుడిని దర్శించాడు. కని యథోచితంబుగా భాషించుచు తన చేతనందాదులు పుత్తెంచిన కానుకలు బలకృష్ణులకు నుగ్రసేనునికి వేరువేర ఇచ్చినని చెప్పి శుకుండు పరీక్షిన్నరేంద్రునకిట్లనియే. అలా కృష్ణుని దర్శించుకొనిన ఉద్ధవుడు అతడితో తగు రీతి మాటలాడుతూ తన ద్వారా నందుడు మున్నగువారు పంపించిన బహుమానములు కృష్ణ బలరాములకు, ఉగ్రసేన మహారాజుకు వేర్వేరుగా సమర్పించాడు అని పలికి సుఖయోగీంద్రుడు మళ్లీ పరీక్షన్ మహారాజుతో ఇలా అన్నాడు. తను మున్నంగజకేళి గోరి నెలతా తన్విన్ రతిక్రీడలందను పంగోరి జనార్దనుండరిగే రత్నస్వర్ణ మాల్యానులేపన భూషాంబర ధూపదీప పరిదీప్తంబై మనోజ ప్రదీపనమయ్యున్న తదీయ గేహమునకు పంచేషుడై. దశమ స్కంధము పూర్వ కుబ్జగృహంబున కేగుట. పూర్వం తనను మన్మథ క్రీడకి ఆహ్వానించిన ఆ లతాంగి కుబ్జని శృంగారకేళిలో తృప్తి పరచవలెనని జనులను రక్షించేవాడైన శ్రీకృష్ణుడు భావించాడు. ఆమె మందిరము మణులు, బంగారము, పూలదండలు, మంచిగంధపు మైపూతలు, నగలు, వస్త్రములు, ధూపములతో విలసిల్లుతూ బహు మన్మథోద్దీపనకరంగా ఉంది. అటువంటి ఆమె గృహానికి మన్మథుడు వలె శృంగారించుకుని శ్రీకృష్ణుడు వెళ్లాడు. ఇట్లరిగి తద్గేహ మధ్యంబున. ఆ విధంగా గోవిందుడు వెళ్లిన సమయంలో ఆమె ఇంటిలో కాముశరమువోలే కమలారికళవోలే మెలగియాడనేర్చు మెరపుబోలే నిఖిల భువన మోహినీ దేవతయుబోలే చెలువు మెరసియున్న చెలువ కనియే. మన్మథ బాణంలాగా కమలాలకు శత్రువైన చంద్రుని కళలలాగా కదలాడుతున్న మెరుపు తీగలాగా సకల జగత్తులను సమ్మోహపరిచే మోహిని దేవతలాగా తన గృహంలో వెలిగిపోతూ ఉన్న ఆ సుందరాంగి కుబ్జను శ్రీకృష్ణుడు చూశాడు. హరియే తెంచిన లేచి సంభ్రమముతో నాళీ సమూహంబుచే సిరియొప్పన్విహితోపచారములు దాజయించి సౌవర్ణ సుందర తల్పస్థితు చేసి ఉద్ధవుని నృత్యత్ప్రీతి పూజించి భాసురపీఠమ్మున నుండు మంచుమది ఔత్సుఖ్యంబు శోభిల్లగన్. శ్రీకృష్ణుడు రాగానే ఆమె సంభ్రమంతో దిగ్గున లేచింది. చెలికత్తెలచే తగురీతి వైభవోపేతంగా ఉపచారాలు చేయించింది. ఆయనను అందమైన బంగారపు మంచం మీద కూర్చోపెట్టింది. ఉద్ధవుడిని మిక్కిలి ప్రీతితో పూజించి ప్రకాశవంతమైన పీఠం మీద కూర్చోమని చూపించింది.
ఆమె మనసు ఉబలాటంతో ఉవ్విళ్ళూరుతుండగా ఆళీ నివహ నివేదిత మాలా మృగనాభిపంకమణిమయ భూషా చేలాలంకృతయగుచును హేలావతి గోరె వనరుహే క్షణుగవయన్. చెలికత్తెలు ఆమెను పూలదండలతో, కస్తూరి లేపనంతో, మణులు పొదిగిన నగలు వలువలుతో అలంకరించారు. విలాసవతి అయిన కుబ్జ తామరరికుల వంటి కన్నులు కల శ్రీకృష్ణునితో సంగమాన్ని కోరింది. లీలావతీ కృతోల్లసదేలా కర్పూరమిళితహిత మధురమహా హాలారసపానమద శ్రీలాలితయగుజురబల చేరన్ కృష్ణున్. దశమ స్కంధము పూర్వ కుబ్జతో క్రీడించుట. విలాసవతులచే ఏలుకులు పచ్చకర్పూరము కలిపి తయారు చేయబడిన హితకరమైన తీయటి గొప్ప ఆసవము సేవించి కలువ కంటి కుబ్జ మైమరచి కరిగిన హృదయంతో శ్రీకృష్ణుడిని చేరింది. సరసాలోకన వృష్టి పై కురియుచున్ సమ్యగ్వచో వైఖరింగరగంజేసి సువర్ణ కంకణ సమగ్రంబైన సైరంధ్రికేల్ కరపద్మంబున బట్టి తల్పమునగాకర్షించి గంభీర దంపరిరంభాదులనపుచి మరు సంభావించుచున్ వేడ్కతో. శ్రీకృష్ణుడు శృంగార రసం వెల్లివిరిసే చూపులసన కుబ్జపై కృమ్మరిస్తూ సరసపు మాటలతో ఆమె హృదయాన్ని కరిగించాడు. పద్మము వంటి తన చేతితో బంగారు కంకణాలతో అలంకృతమైన ఆమె చేతిని పట్టుకుని పక్క పైకి లాగి గట్టిగా కౌగిలించుకున్నాడు. సిగ్గువల్ల కలిగే జంకుగొంకులు పోగొట్టాడు. కామకేళికి ఉత్సహించాడు. జాతియు కాలం కళయు సత్వము దేశము భావచేష్టలున్ ధాతు ప్రాయము గుణము దద్దశయున్ హృదయంబు చూడ్కియుం ప్రీతి విశేషమున్ తెలిసి పెక్కు విధంబుల తొయ్యలిన్ మనోజాత సుఖంబులందనిపే శౌరివధూ హృదయాపహార్యై. జాతి, కాలము, కళ, బలము, దేశము, భావము, చేష్ట, ధాతువు, ప్రాయము, గుణము, దశ, హృదయము, దృష్టి, సంతుష్టి ఇన్నిటినీ ఎరిగి మగువ మనసును దోచి ఆ సూరుని మనుమడైన శ్రీకృష్ణుడు అనేక విధముల మదవతి కుబ్జను మన్మథ సౌఖ్యాలలో ఓలలాడించి తృప్తిపరచాడు. కరపద్మంబుల మాధవు కరమొప్పంకౌగిలించి కామానలము కరభోరు అర్థించను కరమరుదని తోడి సీత కరముకులరన్. లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడిని తామరపుల వంటి తన చేతులతో గట్టిగా కౌగిలించుకుని అందమైన తొడల సుందరి అయిన కుబ్జ మదనతాపాన్ని దిగవిడిచింది. చంద్రబింబము వంటి మోములు కల ఆమె చెలులు అందరూ ఎంతో అదృష్టమని సంతోషించారు. సనకాదుల్ తలపోసి కానని విభున్ సర్వప్రభున్ దుర్లభున్ మునుదానిచ్చిన అంగరాగ సుకృతామోదంబునం కూడియున్ ఘన నిర్వాణ విభూతిమనక ఆ కంజాక్షి ఏ వాయజాలనను కొన్ని దినంబులంగ భవలీలందేల్పవే నావుడు. కమలముల వంటి కన్నుల కుబ్జ ఇంతకు ముందు తాను మైపుతలను సమర్పించుటచే సమకూడిన పుణ్యం కొద్దీ దేవర్షులైన సనకసనందాదులంతటి వారు సైతం ధ్యానం చేసినా దర్శింపలేని ప్రభువు, అఖిల లోకములకు అధీశ్వరుడు, దుర్లభుడు అయినట్టి పరమాత్ముడిని కలిగింది. గొప్పదైన కైవల్య సంపదను కోరుకోక కృష్ణ నీ పొందు విడిచి ఉండలేను.
నన్ను కొన్నాళ్లు మన్మథలీలలో తేల్చుము అని వేడుకుంది. వనిత కోరుకొనిన వరమిచ్చి శౌరి ఆ ఉద్ధవుండుదాను ఇదయిల్లు వెడలనపుడు తీయ విలుకాడు సురభితో తీగ ఇల్లు వెడలు తెరగు మెరయా. శ్రీకృష్ణుడు ఆమె కోరుకున్న వరం అనుగ్రహించాడు. మదనుడు వసంతుడు పొదరింటి నుండి వెలువడే చందంగా ఆ దేవమీఢుడి సూరసేనుని మనుమడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడు కుబ్జ గృహంలో నుంచి బయటకు వచ్చారు. ఏ వేదంబులు కానని దేవోత్తముగాంచి ముక్తి తెరువొడుగక రాజీవేక్షణరతి అడియను భావింపతదీయ కర్మ ఫలమెట్టిదియో. వేదములకు కూడా అందరాని దేవతా శిరోమణి అయిన శ్రీకృష్ణుడిని దర్శించి కూడా పద్మముల వంటి కన్నులు కల కుబ్జ మోక్ష పదవిని అడుగకుండా తుచ్చమైన విషయ సుఖం కోరుకుంది. ఆలోచించి చూస్తే ఆమె కర్మఫలమే అలాంటిదేమో. కారుణ్యంబున కృష్ణుడు తారుణ్యము మెరసి మదన తంత్రంబుల లీలారణ్య వీధిదేల్చెను సైరంధ్రిన్ విభవ విజిత శక్రపురంధ్రిన్. సౌభాగ్యమునందు శచీదేవిని సైతము జయించిన ఆ కుబ్జను ఎంతో దయతో శ్రీకృష్ణుడు యవ్వనము అతిశయిల్లగా మదన శాస్త్ర తంత్రాలతో శృంగార విలాసములనే వనవీధులలో విహరింపజేసి తృప్తిపరచాడు. తదనంతరంబ కృష్ణుండుద్ధవ రామ సహితుండై హస్తినాపురమునకు అక్రూరునింబను పొందలంచి తద్గృహంబునకు జనిన అతండు వారలంగని లేచి రామకృష్ణులకు నమస్కరించి ఉద్ధవం కౌగిలించుకొని వారినందరను యథావిధిం పూజించి హరిపాదంబులు తన తొడల మీద నిడుకొని ఇట్లనియే. ఆ తరువాత శ్రీకృష్ణుడు హస్తినాపురానికి అక్రూరుడిని పంపుదామని బలరాముడు ఉద్ధవులతో కూడి అతని ఇంటికి వెళ్లాడు. అక్రూరుడు వారిని చూడగానే లేచి బలరామకృష్ణులకు వందనం చేశాడు. ఉద్ధవుడిని కౌగిలించుకున్నాడు. వారిని అందరినీ తగురీతి పూజించాడు. అక్రూరుడు కృష్ణుడి పాదములు తన ఒడిలో పెట్టుకుని ఒత్తుతూ ఇలా అన్నాడు. అనుచరులు దాను కంసుడు సనియన్నీ చేతజముని సదనంబునకున్ ఘనులారమీ బలంబుననొనరగ యాదవుల వంశముద్ధృతమయ్యన్. ఆర్యులారా, మీ శౌర్యంచేత కంసుడు అతని అనుయాయులు యమమందిరానికి వెళ్లిపోయారు. యాదవ కులం ఉద్ధరించబడింది. మహాత్ములారా, విశ్వాది పురుషులరు విశ్వకారణులరు విశ్వమయులరగు మీకు కార్యకారణంబులు లేవు. అవతరింపు. పరమేశ్వర, నీవు రజోగుణంబున నిఖిలంబు అఖిలంబు సృజించి కారణరూపంబున తదనుప్రవిష్టుండవై శృత దృష్ట కార్యరూప ప్రపంచాకారంబున దీపించుచుందు. కార్యకరూప చరాచర దేహంబులకు కారణంబులైన భూప్రముఖంబులనుగతంబులను కార్యరూపదేహంబులు అయి ప్రకాశించు చందంబున ఒక్కండవు కారణరహితుండవు ఆత్మతంత్రుండవునయుండియు విశ్వాకారంబునం పెక్కగుదువు. సృష్టిస్థితిలయంబులం చేయుచుండియు విజ్ఞానమూర్తి ఒకటిన్ పరిభ్రాంతుండైన జీవుని భంగి గుణకర్మబద్ధుండవు కావు. కావున సిద్ధంబు తన్నిమిత్తంబున బంధహేతువును సిద్ధింపదు. దశమ స్కంధము పూర్వ అక్రూరుడు పొగడుట. మీరు విశ్వమునకు మూల పురుషులు, విశ్వమునకు కారణభూతులు, విశ్వమయులు కావున మీకు కార్యకారణములు లేవు. దేవా, చిత్తగించుము. నీవు రజోగుణముచే సమస్తము సృష్టించి కారణరూపముతో దాని యందు ప్రవేశిస్తావు. కార్యరూపమైన చరాచర శరీరాలకు కారణములైన పృథివ్యాపస్తేజో వాయవ్యాకాశములు 1, పృథివీ 2, జలము 3, తేజస్సు 4, వాయువు 5, ఆకాశము. పరగజీవునకైన బంధమోక్షములంట
అంటూనే పరతత్వమైన అంటూనే ఈశ దేహాద్యుపాధులు అనిర్వచనీయములుగాన వరుస నీకు జన్మంబు జన్మ సంశ్రయ భేదములు లేవు, కావున బంధమోక్షములు లేవు. గణుదింప నిన్నులు కల బద్ధుడనుటయు అహిముక్తుడనుటయు అస్మదీయ బాలబుద్ధిగాదే. పాషండముఖర మార్గముల చేతని జగద్ధితార్థమైన వేద మార్గమడగిపోవచ్చిన అవతరించి నిలుపుదంబుజాక్ష. ఓ కలువు కన్నుల కన్నయ్య, పరమేశ్వర, బంధమోక్షములు జీవాత్మకే అంటవు అనగా జ్ఞానస్వరూపుడవు అయిన నీకు అంటుతాయా? దేహాదులైన ఉపాధులు, కారణదేహములు, అవస్థలు, వ్యాపారములు మున్నగునవి మాయాకల్పితములు కనుక ఉచ్చరింపదగినవి కావు. కావున జీవులకు వలె నీకు జన్మముగాని, జన్మలకు కారణమైన ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మ భేదముగాని లేదు. ఆ కారణం వలన నీకు బంధమోక్షములు లేవు. ఆలోచించి చూస్తే నువ్వు రోటికి కట్టుబడ్డావు అని, యమునా హ్రదంలో కాళీయ సర్పం నుండి బయటపడ్డావు అని అనడం మా వివేకం మాత్రమే కదా. లోకాలకు మేలు కలిగించేది వేదమార్గం అయి ఉండగా నాస్తిక మార్గముల చేత ఆ ప్రాచీన వేదపథం అణగారిపోయే సమయం వస్తే నీవు అవతరించి ధర్మమును కాపాడుతావు. ఆ నీవు ధరణి భారము మానిచి రక్కసుల నెల్ల మర్దించుటకై ఆనగదుందుభింటను మానుగా జన్మించితివి సమంచిత కీర్తిన్. నీవు భూభారం తొలగించి రాక్షసులను అందరినీ మట్టుపెట్టడానికి వసుదేవుడి ఇంట కీర్తిశాలివై పుట్టావు. త్రిజగత్పావన పాదతోయములచే దీపించి వేదామర ద్విజ ముఖ్యాకృతివైన నీవు కరుణన్ విచ్చేయుడంజేసి మా నిజగేహంబులు ధన్యదందనరెబో నిన్నార్యులర్చింపగా అజితత్వంబులు అరికిత్తునను కంపాయత్త చిత్తుండవై. నీ పాదజలములు ముల్లోకాలను పవిత్రీకరిస్తాయి. నీవు దేవ, బ్రాహ్మణ, వేదాది స్వరూపుడవు. అటువంటి నీవు కృపతో విచ్చేయడం వలన మా గృహాలు పావనం అయ్యాయి. నిన్ను పెద్దలు పూజించగా దయాపూరిత మనస్కుడవై వారికి జయశీలతను అనుగ్రహిస్తావు. ఏ పుణ్యాతిశయ ప్రభావముననో ఈ జన్మమందిక్కడన్ నీ పాదంబుల గంటి నిన్నెరిగితిన్. నీవు కృపాళుండవై నాపై నర్మిలి చేసి మాన్పగదవే నానాధనాగార కాంతాపుత్రాదులతోడి బంధనము భక్తౌరాత చింతామణి. భక్తుల పాలిటి చింతామణివైన శ్రీకృష్ణ, ఏ మహాపుణ్య మహిమ వలననో ఈ జన్మలో ఇక్కడ నీ పాదపద్మాలు దర్శించగలిగాను, నిన్ను తెలుసుకోగలిగాను. నీవు దయాస్వభావుడవై నాపై ఆపేక్ష చూపి విత్త, గృహ, దార, సుతాదుల మీద నాకు మోహపాసమును తొలగించు అని పలికిన నగుచూ అక్రూరునికి మాటల వలన సంసార సంబంధంబగు మోహంబును గీలు కొలుపుచూ హరి ఇట్లనియే అని అక్రూరుడు మోహ విచ్ఛేదము చేయమని అడుగగా నవ్వుతూ తన మాటలతో సంసార సంబంధం అయిన వ్యామోహమును నెలకొల్పుతూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. బంధుండవు సద్యోహిత సంధుండవు వావిజూడ జనకుడవు కృపాసింధుండవెల్ల గుణములనందుండవుగావు ప్రోవనర్హుడవెందున్. నీవు మా బంధుడవు, మాకు తక్షణమే మేళ్లు కలిగిస్తావు, వరుసకు పెనతండ్రివి, దయా సముద్రుడవు,
సుగుణ దర్శనుడవు, మమ్మల్ని కాపాడటానికి సమర్థుడవు. కొలుతురు మర్త్యులిష్టములు గోరి శిలామయ దేవ సంఘమున్ జలమయ తీర్థ సంఘమును సంతతమున్నటు వారు గొల్వగా వలదనరాదుగాక భగవత్పద భక్తులరైన మీ క్రియన్ సొలయక నీ క్రియన్ సొలయక రేవతీర్థములు చూచిన ఎంతనే కోర్కులిచునే. మానవులు కోరికలు సాధించుకోవాలని కోరి రాతితో చేసిన దేవతా ప్రతిమలను, పవిత్ర జలాలు కల గంగాది పుణ్యతీర్థములను నిరంతరం సేవిస్తుంటారు. వారలా సేవిస్తుంటే వద్దని చెప్పడం పాడిగాదు. కాని నిజానికి భగవత్పాద భక్తులైన మీ వంటి వారు దర్శన మాత్రము చేతనే తక్షణము అభీప్సితార్థములు అనుగ్రహించగలరు. దేవతా విగ్రహారాధనము, పుణ్యతీర్థ సేవనము అలా చేయగలవా? బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 161. నందోద్ధవ సంవాదము 162. గోపికలు యుద్ధవుని గనుట 163. భ్రమర గీతములు 164. ఉద్ధవుడు గోపికలను రార్చుట 165. ఉద్ధవునికడ గోపికలు వగచుట 166. కుబ్జగరుహంబునకేగుట 167. కుబ్జతో క్రీడించుట 168. అక్రూరుడు పొగడుట